హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో ప్రెషర్ కుక్కర్లో బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. అందరికీ బిర్యానీ చేసేది వచ్చండి, లేదని కాదు, కానీ ఒక్కొక్కరు చేసే విధానము ఒక్కొక్క విధంగా ఉంటుంది. నేను ఇంట్లో ఎలా చేస్తానో ప్రెషర్ కుక్కర్లో అదే విధంగా చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి, రుచి అయితే చాలా బాగుంటుంది. ముందైతే కేజీ చికెన్ తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టేశాను. 2.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ముందే నానబెట్టి పెట్టేశానండి. పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకోవాలి. 4-5 పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకున్నానండి. 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే రుచి బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3/4 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా అండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొత్తిమీర పుదీనా కొద్దిగా తీసుకున్నాను. పుదీనా ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ ఎక్కువ వచ్చి రుచి అనేది బాగోదు. ఒక 2 టమోటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్, బిర్యానీ స్పైసెస్ అండి, 1 ఇంచి దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1 నల్ల యాలక, జాపత్రి, స్టార్ అనైజ్, బిర్యానీ ఆకండి, షాహీ జీరా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, బాగుంటుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి కొద్దిగా చిట్టుపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ఎంత వేగితే బిర్యానీకి అంత రుచిగా ఉంటుందండి. ఉల్లిపాయ చక్కగా వేయించేసుకోవాలి. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మాడకుండా వేయించుకోవాలండి, అప్పుడే రుచి అనేది చాలా బాగుంటుంది. అన్నీ ఫ్రెష్గా వేసుకుంటే మనకి రుచి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇది కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఇలా వేగుతుంటేనే సువాసన అయితే చాలా బాగా వస్తుందండి. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజు టమోటాలు వేసేసుకుందాము. టమోటాలు వేసేసి ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందాము. టమోటా ముక్కలు ఇలా సన్నగా కట్ చేసేసుకుంటే మనకి రుచి అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఉప్పు వేయడం వల్ల టొమాటో ముక్కలు త్వరగా మెత్తబడతాయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొద్దిగా పసుపు వేసేసి మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలండి. మసాలాలు ఆయిల్లో వేగితే రుచి అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులో ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలండి. చికెన్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ చికెన్ని. మూత పెట్టి సన్న సెగపైన 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు ఇందులో ఉండే నీళ్ళంతా బయటకు వచ్చేసి చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. అలా ఉడికించుకోవడం వల్ల నీచు వాసన కూడా రాదండి. ఇప్పుడు ఇందులో ఎసరు పోసేసుకుందామండి. 2 గ్లాసులకి 3.5 గ్లాసు నీళ్ళు అయితే వేస్తున్నాను. 3.5 గ్లాసు నీళ్లు వేసేసి ఎసరు మరిగే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఎసరు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. చక్కగా ఎసరు అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు రైస్ మొత్తము వేసేసుకుందాము. రైస్ మొత్తం వేసేసి ఒకసారి మొత్తము కలిపేసుకోవాలి. రైస్ వేస్తున్నాగానే మనము కుక్కర్ మూత పెట్టేస్తే పైన మసాలా పైననే ఉంటుంది, కింద రైస్ అయితే మసాలాలు ఏవి పట్టకుండా సపరేట్గా ఉంటుందండి. అలా కాకుండా కుక్కర్లో చేసేటప్పుడు ఒక రౌండ్ ఉడకాలండి. ఉడికిన తర్వాత ఒకసారి మొత్తము కలిపేసుకొని ఈ విధంగా అయిన తర్వాత ఇంకొకసారి బాస్మతి రైస్ విరగకుండా అటు ఇటు కలుపుకొని అప్పుడు మనము కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే మనకి బాస్మతి రైస్ చాలా చక్కగా పొడి పొడిగా తయారవుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకొని మనం మూత పెట్టుకుంటే మనకి డేక్షాలో చేస్తే ఎలా ఉంటుందో ప్రెషర్ కుక్కర్లో కూడా అంతే బాగా వస్తుందండి.
చూసారు కదా, విజిల్ వచ్చింది, ప్రెషర్ కూడా పోయింది. ఇప్పుడు మూత తీసి అయితే చూపిస్తాను. చూసారు కదా, కుక్కర్లో కూడా ఎంత చక్కటి బిర్యానీ అయితే తయారైందో. నేను చూపిస్తున్నట్టు ప్రెషర్ కుక్కర్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఇంట్లో ఈ విధంగా చేస్తానండి. నాలాగా మీలో ఎంతమంది చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ.